నమస్తే వెల్కమ్ టు టీవీ9 న్యూస్ నేను మీ మధు ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి శ్రీతేజ్ కుటుంబానికి అండగా నిలిచారు. బుధవారం కిమ్స్ ఆసుపత్రికి వచ్చిన ఆయన రేవతి భర్త భాస్కర్ ను కలిసి పరామర్శించారు. అనంతరం 2 లక్షల రూపాయల చెక్కును ఆర్థిక సాయంగా అందజేశారు. ఆయన శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని అన్నారు. బాబు కోసం ఈ వారంలో మృత్యుంజయ హోమాన్ని నా సొంత ఖర్చులతో నిర్వహిస్తానని తెలిపారు. 2 లక్షల రూపాయలు భాస్కర్ కుటుంబానికి ఇస్తున్నానని, శనివారం ఉండడం వల్ల అల్లు అర్జున్ కి ఈ సంఘటన జరిగిందని తెలిపారు. అయితే అతని జాతకం వచ్చే ఏడాది మార్చి వరకు అంటే మార్చి 29 వరకు బాగోలేదని ఆయన తెలియజేశారు. కాస్త జాగ్రత్తగా ఉండాలని, ఎవరు కావాలని ఏది చేయరని, ప్రతి ఒక్కరి జీవితంలో తప్పొప్పులు జరుగుతుంటాయని, శ్రీతేజ పైన వారి తండ్రి చెయ్యి వేయగానే అది చూసి కళ్ళలో నుంచి నీళ్లు వచ్చాయని, శ్రీతేజ కోలుకుంటున్నాడన్న నమ్మకం ఉందని, ఖచ్చితంగా కోలుకోవాలని దేవుణ్ణి కోరుకుంటున్నానని ఆయన తెలియజేశారు. శ్రీతేజకు మృత్యుంజయ హోమం నా సొంత ఖర్చులతో చేస్తానని ఆయన తెలిపారు. పాపకు 2 లక్షల ఆర్థిక సాయం చేశానన్నారు. నేను టాలీవుడ్ లో ఎన్నో సినిమాలకు ముహూర్తాలు పెట్టానని ఆయన తెలియజేశారు. అందుకే శ్రీతేజ కుటుంబానికి ఆర్థిక సాయం చేస్తున్నానని కూడా వ్యాఖ్యానించారు. వారం రోజుల్లో హోమం నిర్వహిస్తాను, ఆ పిల్లాడికి ఏమి కాదు అని వేణుస్వామి చెప్పుకొచ్చారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కూడా బుధవారం శ్రీతేజను పరామర్శించారు. పిల్లాడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆయన శ్రీతేజను చూడాలని అందరికీ ఆతృతగా ఉందని, కొన్ని పరిధుల వల్ల కుదరడం లేదని తెలియజేశారు. తమ కొరియోగ్రాఫర్ సొసైటీ తరపున శ్రీతేజ్ కుటుంబానికి అండగా ఉంటామని జానీ మాస్టర్ హామీ ఇచ్చారు. జానీ మాస్టర్ వెంటనే ఆయన సతీమణి కూడా ఉన్నారు. అంతకు ముందు శ్రీతేజ్ కుటుంబానికి అల్లు అరవింద్ 2 కోట్ల రూపాయల ఆర్థిక సాయం చేసిన విషయం అందరికీ తెలిసిందే.